ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. అవకాశం ఇస్తే ఇండియా కూటమికి నేతృత్వం వహించడానికి తాను సిద్ధమేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా అన్నారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వరుస పరాజయాల నేపథ్యంలో మమత వ్యాఖ్య ఆ కూటమిలో అలజడి రేపుతోంది. ఇండియా కూటమి పనితీరు పట్ల ఆమె పెదవి విరిచారు. అటు ముఖ్యమంత్రి పదవిని, ఇటు ఇండియా కూటమి పగ్గాలను సమన్వయం చేయగలనని తెలిపారు. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానని, ఆ కూటమి బాగోగులు ఇప్పుడు దానిని నడిపిస్తున్న వారిని బట్టే ఉంటాయంటూ కాంగ్రెస్పై పరోక్షంగా చురకలు వేశారు. బెంగాల్ నుంచే కూటమిని నడిపిస్తానన్నారు. ఇండియా కూటమి, కాంగ్రెస్ తమ అహం పక్కనబెట్టి మమతా బెనర్జీ నాయకత్వాన్ని అంగీకరించాలని తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. గడిచిన లోక్సభ ఎన్నికల్లో మెరుగ్గా కనిపించిన కాంగ్రెస్ ఆ తర్వాత నుంచి మాత్రం తన రాజకీయ పట్టును కోల్పోతూ వస్తోంది. మరోవైపు బెంగాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని తృణమూల్ మట్టి కనిపించింది. దీంతో ఇండియా కూటమికి కాంగ్రెస్ సారథ్యంపై కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కూటమి సారథ్యం విషయంలో మమత వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఉదయ్ వీర్ సింగ్ ప్రకటించారు. మమత ఇండియా కూటమిలో ప్రధాన నాయకురాలిగా ఉండాలని కోరుకుంటున్నామని శివసేన సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కోల్కతా వెళ్లి దీదీపై ఆమెతో చర్చిస్తామని ఆయన తెలిపారు. కాగా మమత ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించింది. జాతీయ నేతగా మమత సమర్థతను ప్రశ్నించింది. ఇదిలా ఉండగా అదానీ అవినీతిపై కాంగ్రెస్ నిర్వహించిన నిరసన ప్రదర్శనకు తృణమూల్, ఎస్పీ దూరంగా ఉన్నాయి. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన షాక్ నుంచి ఇంకా తేరుకోని మహావికాస్ అఘాడీ కూటమికి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ విపక్ష కూటమి నుంచి సమాజ్వాదీ పార్టీ తప్పుకోవాలని నిర్ణయించింది.